వాళ్ళు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకు కాదు, కానీ రేపటి భవిష్యత్తుకి వాళ్ళు వారధులు. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఆ విషయం మరిచి ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించే పార్టీల పాలనలో వాళ్ళు ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. నాడు ఏదీ కొనుక్కోలేని స్థాయిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అన్నింటినీ ఉచితంగా అద్దుకోగలటమే కాదు, అండగా ఉంటే ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదుగుతామని నిరూపిస్తున్నారు. వాళ్ళెవరో కాదు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. సీఎం జగన్ పాలనలో మారిన విద్యా వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలలో ఒకటైన చంద్రగిరి నియోజకవర్గంలోని మల్లంగుంట మండల పరిషత్ పాఠశాలపై స్పెషల్ స్టోరీ. నాడు చంద్రబాబు నాయుడు పాలనలో చాలా ప్రభుత్వ స్కూళ్లు నిర్లక్ష్యానికి గురై ఉన్నాయంటే ఉన్నాయన్నట్లుగా ఉండేవి. చాలా పాఠశాలల్లో పిల్లలు కనిపించేవారు కాదు. కాస్తో కూస్తో పేరున్న ప్రభుత్వ స్కూళ్లు సైతం అతి కష్టం మీద నడిచేవి. ఇది గతం. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, సీఎం జగన్ పాలనలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం టీచర్ల మాటల్లోనే. నాడు నేడులో చాలా బాగా డెవలప్ అయింది మా స్కూలు. పౌష్టికాహారం అయితేనేమి, తర్వాత ఐఎఫ్ఈ ట్యాబ్లెట్స్ అయితేనేమి, టోఫెల్ అని ఇంగ్లీష్ రావాలని వాళ్ళకి ఎన్ని రకాలుగా పెట్టారు. జగనన్న కానుక ఇస్తున్నారు, తర్వాత ఇది అమ్మఒడిలో 15,000 ఇస్తున్నారు. సో వాటినన్నిటి కూడా వాళ్ళు ఉపయోగించుకుని చాలా బాగా డెవలప్ అవుతున్నారు సార్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నాడు కార్పొరేట్ స్కూల్, నాడు యొక్క ప్రభుత్వ స్కూల్లో నేటి కార్పొరేట్ స్కూల్లో అనే విధంగా నిజం చేశారు జగనన్న గారు. నేను నాడు చూశాను, నేడు చూశాను. ఈ స్కూల్లో మేము వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి. ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిల్లలకు చదువు పరంగా హెల్ప్ చేయడంలో కానీ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. విద్యార్థుల రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లలు ఓటర్లు కాదు, కానీ వారికి నాణ్యమైన విద్యను అందించడం వల్ల భవిష్యత్తులో మంచి పౌరులవుతారన్న ఆశయంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు. విద్యాలయాలను పవిత్ర స్థలాలుగా భావించి వాటి రూపురేఖలను మార్చేశారు. బడికి రావడానికి కూడా ఇష్టపడని పిల్లలతో పాటు ఆర్థిక స్తోమత కారణంగా విద్యకు దూరమైన వారంతా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా సీఎం జగన్ విద్యాలయాలను మార్చేశారు. మంచి వాతావరణంలో అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మార్చేశారు. ఒకప్పుడు చదువులను కొనుక్కోవలసి వచ్చేది. కారణం, బాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు మూతబడి ప్రైవేటు విద్యా సంస్థలు పెత్తనం చెలాయించేవి. ఫలితంగా వేల రూపాయలు ఖర్చు చేసి చదువు కొనలేని పేద మధ్యతరగతి పిల్లలంతా చదువులకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ పాలనలో చదువుని కొనుక్కోనవసరం లేదు. పిల్లలు స్కూల్స్కొచ్చి చదువుకుంటే వారికి ప్రభుత్వమే అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తోంది. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకు ఉదాహరణ ఈ స్కూలే. చంద్రగిరి నియోజకవర్గంలోని మల్లంగుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందనడానికి ఈ తరగతి గదిని చూస్తే తెలిసిపోతుంది. చదువు చెప్పే విధానంలో కూడా మార్పులు తెచ్చారు సీఎం జగన్. డిజిటల్ విద్య, ఇంగ్లీషు మీడియం, టోఫెల్ పరీక్షలకు శిక్షణ, ఇలా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అదేవిధంగా జగనన్న గారికి మరొక కృతజ్ఞతలు, నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ప్యానల్స్ ద్వారా చదువు చెప్పడం వల్ల వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది సార్. డిజిటల్ ఎడ్యుకేషన్ చాలా బాగా. ఇప్పుడు మొన్ననే ఒక టీం వచ్చారు ఢిల్లీ నుంచి, వాళ్ళు బాగా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయారు సార్ మా స్కూల్, మన ఆంధ్రప్రదేశ్ని చూసి. ఇలాంటివి మేము కూడా మా రాష్ట్రంలో పెడతామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు మన జగనన్న గారు. సీఎం జగన్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ స్కూళ్లను పరిశీలిస్తున్నారు. టీచర్లు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, టీచర్లు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. చదువుకోవాలనే తపన పిల్లల్లోనూ, చదువును విద్యార్థులకు మరింత చేరువ చేయాలనే ఉత్సుకత టీచర్లలోనూ కనిపిస్తోందనడానికి తిరుపతిలోని ఈ మల్లంగుంట ప్రభుత్వ పాఠశాలే ఓ ఉదాహరణ. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం పిల్లలకి ఏదో విధంగా కానుకలు ఇస్తూనే ఉన్నారు. అది కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా. ఈసారి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కూడా చైర్మన్గా ఉన్నారు. ఆ సార్ కూడా ఇప్పుడే జస్ట్ వచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, స్టడీ మెటీరియల్, ఎగ్జామ్స్ ముందుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్యాడ్స్ అయితేనేమి, నోట్బుక్స్ అవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళారు ఇప్పుడే. సో వాళ్ళకి కూడా నా యొక్క కృతజ్ఞత సార్. 5 ఏళ్లుగా జగన్మోహన్ సార్ గారు ఎలా అయితే పిల్లల భవిష్యత్తుకు కృషి చేశారో అదే విధంగానే మా చంద్రగిరి నియోజకవర్గము ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి గారు కూడా 5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ మా పిల్లల్ని అందరూ, నియోజకవర్గంలో ఉండే పిల్లల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, అసలు వాళ్ళు ఎమ్మెల్యే సార్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ మా పాఠశాలకు, మా స్కూల్ తరపున, గ్రామం తరపున ఎప్పుడొచ్చినా కూడా మా పిల్లలందరూ ఉత్సాహంగా ఆయనకు ఉరకలేస్తూ ఆయన వెనుక పరిగెత్తే విధంగా చాలా బాగా వాళ్లను ఎంకరేజ్ చేసినారు. విద్యను బాబు వ్యాపారం చేస్తే సీఎం జగన్ విద్యను ప్రతి ఒక్కరికి హక్కుగా మార్చేశారు. అందుకు సాక్ష్యం ఇదిగో ఈ విద్యార్థులే. ఆత్మస్థైర్యంతో
మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న జగన్ మామయ్య ఉన్నాడని భరోసాతో ఎలా గుక్క తిప్పుకోకుండా గడగడా మాట్లాడేస్తున్నారో చూడండి. జగన్ మామయ్యకి నా ధన్యవాదములు. జగన్ మామయ్య మాకు ప్యానెల్ ఇచ్చారు, చాలా బాగా చెప్తున్నారు. మాకు ట్యాబ్స్ కూడా ఇచ్చారు. ట్యాబ్స్ చాలా ఉపయోగకరంగా మేము వాడుకుంటున్నాము. టీచర్లు చెప్పేది శ్రద్ధగా వింటున్నాము. జగన్ మామయ్యకి థ్యాంక్స్. నాడు నేడు కార్యక్రమం వల్ల చాలా అభివృద్ధి చెందింది. ఈ బుక్స్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్యాడ్స్ కానీ మాకు ఎగ్జామ్ ముందు చాలా కిట్స్ ఇవ్వడం జరిగింది. మాకు ప్యానెల్స్ కూడా చాలా బాగా ఉపయోగకరం అవుతున్నాయి. నాడు నేడు ప్రోగ్రాం తరపున జగన్ మామయ్య మాకు ప్యానెల్స్, ట్యాబ్స్ అన్నీ ఇచ్చారు. ప్యానెల్స్ మేము చాలా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటున్నాము, చాలా బాగా చదువుతున్నాము. అలాగే మోహిత్ రెడ్డి సార్ గారు మరియు జగన్ మామయ్య గారు ఈ కానుకలు ఇచ్చిన దానికి విద్యార్థులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్స్ ను కూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు సహజంగా ఒత్తిడికి లోనవుతారు. అలాంటివి ఉండకూడదన్న ఉద్దేశంతో వారిని ఎంకరేజ్ చేసేందుకు ఇలా విద్యార్థులకు కిట్స్ ను పంపిణీ చేశారు. చదువుతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని కూడా విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కార్ అందిస్తోంది. దీని ఫలితంగా పిల్లలకు వయసుకు తగ్గ పౌష్టికాహారం అంది ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు.